ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా పిన్ని పేమెంట్ ఎప్పుడో అయిపోయింది. ఏదైనా ఉంటే మీ ఇన్ఛార్జ్తో మాట్లాడతాను అని చెప్పండి. మేడం, ఈ బిల్ కవరు విక్రాంత్ గారికి ఇవ్వమని మా ఇన్ఛార్జ్ మేడం చెప్పారు. నాకా? విక్రాంత్ గారు మీరేనా సార్? మా ఆయన్ని ఇప్పుడే చూసినట్టు మాట్లాడుతున్నాడు అంటే విషయం ఏదో కొత్తదే అయి ఉంటుంది. మీ మేడం ముసల్దా వయసులో ఉందా? ఏ సుమన, ఏంటి ఆ మాటలు? సీక్రెట్ గా ఈ ఉత్తరాల రాయభారం ఏంటో ఎవరికి తెలిసిపోయింది? విక్రాంత్ బాబు గురించి కల్లో కూడా అపార్థం చేసుకోవద్దు చెల్లి. అక్క, మీ ఆయన రాముడంటే ఒప్పుకుంటాను, కానీ ఈయన కూడా రాములోరు కాలేరు కదా. లక్ష్మణుడు సీతమ్మ వారిని గీత దాటొద్దని గీసి వెళ్లిపోయిన లక్ష్మణుడిలా నన్ను గడప దాటొద్దని మా ఆయన బయట ఏం కార్యక్రమాలు వెలగబెడుతున్నాడో ఎవరికి తెలుసు బాబాయ్? సుమ్మి నోరుని అదుపు చేయాలంటే అరవడం కాదు, ఆ కవర్ను చించడం చేయాలి. చించి పారేయడం ఎందుకు? దాన్ని తీసి చూడండి, అసలు విషయం ఏంటో తెలుస్తుంది కదా. ఏరా, ఇప్పుడైనా చెప్పొచ్చు కదా. నాకే తెలీదు, నీకేం చెప్పరు బ్రో. ఆ కవర్ ఇటు ఇవ్వండి. తీసుకోండి మేడం. వస్తాను మేడం. అతనెవరో హాస్పిటల్ నుంచి రాగానే మా చెల్లి రకరకాలుగా ఊహించుకుని ఎవరికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఆగక, నువ్వు బాగానే చెప్పావు, కానీ ఆ కవర్లో ఏముందో చూడకుండా చూయించకుండా మెల్లిగా జారుకుంటున్నావెందుకు? పిన్ని బిల్లింగ్ కి సంబంధించిందే అయ్యుంటుంది. హాసిని వదిన పేమెంట్ చేస్తే తన పేరు మీద రావాలి, కానీ విక్రాంత్కి ఇవ్వమని ఎందుకు చెప్తారు నాయని? లాజిక్కే చెల్లి. వదినా, ఇటు ఇవ్వండి. నువ్వు చూడు విక్రాంత్. ఒక నిమిషం. ఏదైనా గూడు పుట్టాని ఉంటే నాకు తెలియకుండా మేనేజ్ చేస్తారత్తయ్య. వీళ్ళ నమ్మటానికి లేదు, నేనే చూస్తాను. అలా చూస్తున్నావే గాని అదేంటో చెప్పవేంటే? ఇది ఇంగ్లీష్లో ఉంది పిన్ని. నీకు అనుమానం వస్తుంది, కానీ ఇంగ్లీష్ చదవడం రాదమ్మా నీకు. ఇందులో ఏవో లెక్కలు కూడా ఉన్నాయనుకుంటా బాబాయ్. కోడ్ లాంగ్వేజ్ ఏమో. అంటే అదే మీ ఆయనకి ఆ లేడీ ఇన్ఛార్జ్ కి మధ్యన సీక్రెట్ సంభాషణ అనుకుంటా. అన్నయ్య, బుద్ధి లేని మాటలు మాట్లాడుకో. ఆ ఇన్ఛార్జ్కి విక్రాంత్కి పరిచయమే ఉంటే ఇంత డిస్కషన్ నడవదు. చిట్టి, నీకు అర్థం కానప్పుడు వెంటనే ఎవరికో ఒకరికిచ్చి చదవమనాలి కదా. ఇటివ్వు. అత్తయ్యకే ఇస్తాను. తనైతే ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. చూడండి అత్తయ్య, ఇందులో ఏముందో మీరు అక్షరం పొల్లిపోకుండా చెప్పండి.
అలా బిగిసిపోయిందండి? తనకు కూడా అర్థం కాలేదేమో. అవునా వదినా? ఆ, అతను వెళ్ళిపోయాడా? ఏ అతని చేతనే చదివించాలనా? ఏ నన్ను చెప్పనివ్వు ముందు. త్వరగా చెప్పు మమ్మీ. హాస్పిటల్ నుండి వచ్చిన బిల్ సుమారు 42 లక్షలు. ఇరవై లక్షలైనా కడితే తప్ప ట్రీట్మెంట్ కంటిన్యూ చేయలేమని ఉందిందులో. ఎవరు అడ్మిట్ అయ్యారని? ఇంకెవరు విశాల్, మీ ఆవిడ నయని. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? నేను అడ్మిట్ అవ్వడం ఏంటి? కళ్ళ ముందు నైనమ్మ కూతురుని ఎత్తుకునుంటే ఆసుపత్రి పాలై హౌస్తో పడుతుందనడానికి నీకు నోరేలాగా వచ్చిందక్కాయ్? పావనమూర్తి, నీకు చదవచ్చుగా, చూడు. నిజమే అల్లుడు, ఇలా ఎలా పంపిస్తారు? ట్రీట్మెంట్ కంటిన్యూ చెయ్యమని ఎలా చెప్తారు? నైని పేరునే ఉందా? పేషెంట్ నేమ్లో నైనమ్మ పేరే ఉంది. నైని పేరునే ఉందా? పేషెంట్ నేమ్లో నైనమ్మ పేరే ఉంది. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు కదా బాబాయ్, ఆ బిల్ కట్టలేదనుకుంటా. కానీ విక్రాంత్ నిన్ను జాయిన్ చేసిన హాస్పిటల్ లిల్లీస్ కాదు కదా చెల్లి? అవును కదా, ఈ హాస్పిటల్ నుండి ఎందుకు బిల్లు కట్టమని పంపిస్తారు? వెయిట్ వెయిట్, నాకు అర్థమైంది. నేను చెప్పాను కదా, బెటర్ ట్రీట్మెంట్ కోసం వదిన్ని వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు అని. అదేనా ఇది? యా. పుణ్యకాలం గడిచాక బిల్లు కట్టమంటే ఎలా? నేనేదో నోటికొచ్చిన పేరు చెప్తే అదే హాస్పిటల్ నుంచి బిల్ ఎలా వచ్చింది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.